సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. దేశంలోనే అతిపెద్ద బిజినెస్ పార్క్ హైదరాబాద్లో రెడీ కాబోతుంది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఆపరేషనల్ బిజినెస్ పార్క్గా చూస్తే కూడా బెంగళూరు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దాన్ని తలదన్నే రీతిలో హైదరాబాద్లో మై హోమ్ గ్రూప్ ఒక భారీ బిజినెస్ పార్క్ని నిర్మించబోతుంది. దీనికి సంబంధించినటువంటి డిజైన్లు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇది నిర్మించబోతోంది నియోపోలిస్లో, హైదరాబాద్ శివారులో, అంటే గచ్చిబౌలి నానక్రామ్ కూడా అవతల వైపు డెవలప్ అయినటువంటి నియోపోలిస్ ఒక శాటిలైట్ టౌన్షిప్ లాగా డెవలప్ అవుతూ వస్తుంది. ఈ ప్రాంతంలో దాదాపు 45 ఎకరాల వైశాల్యం ఉన్నటువంటి భూముల్లో 1,90,00,000 ఎస్ఎఫ్టీ వైశాల్యం ఉండేటువంటి భవంతుల సముదాయాన్ని ఈ బిజినెస్ పార్క్లో భాగంగా నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ వచ్చినాయి, చూస్తే ఇమేజెస్ చూస్తే ఆహా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ డిజైన్స్ని కూడా అంత ఆర్టిస్టిక్గా మోడర్న్ ఆర్కిటెక్చర్తో ల్యాండ్స్కేప్ను ఉపయోగించి ఒక హై రైజ్ టవర్ స్ట్రక్చర్స్ లాగా ప్లాన్ చేశారు ఈ బొమ్మలు చూస్తే. కానీ ఇవి నిర్మాణం పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి అనేటువంటి ఆసక్తి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి 3D డిజైన్స్ను కూడా మై హోమ్ గ్రూప్ అందుబాటులో పెట్టింది. ఒకసారి చూస్తే ఇది మై హోమ్ గ్రావా పేరుతో ఈ బిజినెస్ పార్క్ని డెవలప్ చేస్తున్నారు. ఇది లుక్ వైజ్గా చూస్తే మన గండిపేట చెరువు కనిపిస్తుంది, ఆ నియోపోలిస్ గుట్టలపైకి ఎక్కితే అనేటువంటి అభిప్రాయం ఉంది. సేమ్ దాన్ని ఉపయోగించి ఆ ఏరియా మొత్తాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్గా మలిచేటువంటి ప్రయత్నం మై హోమ్ గ్రూప్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ డిజైన్ని తీసుకొచ్చారు. ఈ 8 టవర్లు ఈ సముదాయంలో నిర్మించబోతున్నారు. ఆఫీసు, ద వ్యాలీ, ఎమ్యూనిటీస్ అని చెప్పని ఈ వెబ్సైట్లో చూస్తే కూడా అఫీషియల్, ఇది వర్చువల్ అనమాట. మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ వర్చువల్గా ఏ విధంగా నిర్మాణం చేయబోతున్నారు అనే డిజైన్ని ఎక్కడికక్కడ చూపించారనమాట. 3 వైపులా ఎంట్రన్స్లు ఉండేటువంటి పార్క్ అవుతుంది. ఇది రెసిడెన్షియల్ సముదాయం కూడా దీనికి ఆనుకుని అది సమీపంలోనే డిజైన్ చేశారు. ఇది మొత్తం కూడా రెసిడెన్షియల్ సముదాయం అవుతుంది. ఈ బిజినెస్ పార్క్ ఏమో ఇటు సైడ్ ఉంటుంది. రెసిడెన్షియల్ ఇంకా హై రైజ్లో ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా వచ్చినాయి. 8 టవర్ల సముదాయంగా దీన్ని నిర్మిస్తున్నారు ఈ గ్రావా పార్క్ని. మొత్తం గ్రావా బిజినెస్ పార్క్ అని చెప్పని పేరు పెట్టారు. ఇక దేశంలో ఇంత పెద్ద బిజినెస్ పార్క్ ఇప్పటివరకు లేదు. ఇది రెడీ అయ్యి కంప్లీట్ అయితే కనుక నంబర్ 1 పొజిషన్ని ఆక్రమించబోతుంది. హైదరాబాద్లో మై హోమ్ గ్రూప్ కట్టబోతున్నటువంటి గ్రావా బిజినెస్ పార్క్ అనమాట. సో 8 టవర్ల సముదాయం, మొత్తం 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి భూమి. అలానే 19 అంటే 1,90,00,000 ఎస్ఎఫ్టీతో దీన్ని నిర్మించబోతున్నారు అనమాట. 19 మిలియన్ ఎస్ఎఫ్టీ అని చెప్పని చెప్తున్నారు. అలానే ఇప్పుడున్న సైజెస్ ప్రకారం చూస్తే కనుక బెంగళూరులో ఉన్నటువంటి ఎంబసీ మాన్యత బిజినెస్ పార్క్ ఇది నంబర్ 1 పొజిషన్లో ఉంది. 16.3 ఎస్ఎఫ్టీ లార్జెస్ట్ ఆపరేషనల్ బిజినెస్ పార్క్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఉంది. సో దీన్ని తలదన్నే రీతిలో 19 మిలియన్స్ అంటే 1,90,00,000 ఎస్ఎఫ్టీతో ఇదంతా కూడా లేజబుల్ స్పేస్ అవుతుంది. అండర్ కన్స్ట్రక్షన్ 8 టవర్లతో నిర్మించబోతున్నారు మై హోమ్ గ్రావా బిజినెస్ పార్క్. ఇది హైదరాబాద్కి ఒక మణిహారం కాబోతుంది. నియోపోలిస్ సిటీలో, ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్లో ఒక కోర్ ఏరియా కింద మారిపోయింది. అక్కడ వస్తున్నటువంటి ప్రాజెక్టులు, వెంచర్స్ కూడా చాలా హై క్లాస్, హై లెవెల్ వెంచర్స్ అక్కడికి వస్తున్నాయి. సో ఇది కూడా ఒక మణిహారంగా మారేటువంటిది ఉంటుంది అనమాట. ఇక 3వ పొజిషన్లో చూస్తే డిఎల్ఎస్ సైబర్ సిటీ ఉంది, గురుగ్రామ్లో ఉంది. అది 15 మిలియన్ల ఎస్ఎఫ్టీతో రెడీ అయినటువంటి ఇంక్లూడ్స్ సైబర్ హబ్ అండ్ మల్టిపుల్ ఆఫీస్ టవర్స్ అనమాట. అది కూడా. తర్వాత మైండ్ స్పేస్ మాదాపూర్ 4th పొజిషన్లో ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇంకా రాలేదు కాబట్టి 3rd పొజిషన్లో ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. దేశంలోనే 3వ పొజిషన్, ఫస్ట్ బెంగళూరు, సెకండ్ గురుగాం, తర్వాత హైదరాబాద్ మైండ్ స్పేస్కి సంబంధించి చూస్తే కనుక 13.7 మిలియన్ల ఎస్ఎఫ్టీ అనమాట. ఇది ఇంక్లూడ్స్ ఆపరేషనల్, అండర్ కన్స్ట్రక్షన్ అండ్ రీడెవలప్మెంట్ స్పేస్. దీన్ని ఈ మధ్య రీడెవలప్మెంట్ చేశారు, కొన్ని బిల్డింగ్లు కూలగొట్టి మళ్ళీ డిఫరెంట్ డిజైన్స్తో కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఓవరాల్గా బిజినెస్ పార్క్స్లో భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 3 పార్క్స్ అవి. ఈ మూడింటిని కూడా తలదన్ని నంబర్ 1 పొజిషన్కి మై హోమ్ గ్రావా పార్క్ వెళ్తుంది. దానికి తగ్గట్టుగా ఎమ్యూనిటీస్ని ప్రపంచ స్థాయిలో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా దీన్ని నిర్మించారు. ఎక్కడ చూసినా కానీ ఆ స్టాండర్డ్స్ చూపించే విధంగా రూపకల్పన చేసినట్టుగా చెప్తున్నారు. ఇదంతా వర్చువల్ టూర్ అనమాట. అంటే రియాలిటీలో ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర ఏ విధంగా ఉంటుంది, ఎంట్రన్స్ అయిన తర్వాత ఏ విధంగా మనం వెళ్ళొచ్చు, సో ఇవన్నీ చూపించేలాగా ఈ డిజైన్స్ని రూపొందించారు. అక్కడికక్కడ ఇది ప్రాజెక్టు ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అంటే ఇప్పుడు ఆపరేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇది ఎగ్జిక్యూషన్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం శరవేగంగా సాగుతుంది. సో ఇది రెడీ అయితే కనుక దేశంలో బిజినెస్ పార్క్ల
జాబితాలో హైదరాబాద్ #1 పొజిషన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నటువంటి తరుణంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక అట్రాక్షన్స్, వాటికి తగ్గినటువంటి డిజైన్స్, ఇప్పుడు వస్తున్నటువంటి ఆదరణ హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి ఒక స్పష్టమైనటువంటి సంకేతంగా మై హోమ్ గ్రావా పార్క్ని చూడొచ్చు. ఇది కంప్లీట్ అయితే కనుక ఏకంగా 1,90,00,000 ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్, ఓన్లీ ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్ స్పేస్ మళ్ళీ అది డిఫరెంట్, ఓన్లీ ఆఫీస్ స్పేసే 1,90,00,000 ఎస్ఎఫ్టీ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.